హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యూచర్ మైండ్స్ టాలీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టాలీ ప్రైమ్ న్యూ రిలీజ్ 7.1లోని మరొక ఇంపార్టెంట్ ఫీచర్ అయినటువంటి ఇన్వాయిస్ కస్టమైజేషన్ గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు టాలీలో నార్మల్ లేదా ప్లెయిన్ ఇన్వాయిస్ ఫార్మాట్ ఉండేది, కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ రిలీజ్ 7.1లో మనకు నచ్చిన విధంగా ఇన్వాయిస్ ఫార్మాట్ను చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇన్వాయిస్ టెంప్లెట్కు సంబంధించి కలర్తో పాటు డిజైన్, వాటర్ మార్క్, హెడర్ అండ్ ఫుటర్ మరియు టర్మ్స్ అండ్ కండిషన్స్ మొదలైన చేంజెస్ను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎలా చేయాలో చూద్దాం. గో టు డే బుక్. సేల్ ఇన్వాయిస్ ఓపెన్ చేసి ప్రెస్ Ctrl+P ఫర్ ప్రింట్. ఇక్కడ టెంప్లెట్ నేమ్ నన్ అని చూపిస్తుంది. సెలెక్ట్ ప్రీవ్యూ. నార్మల్ ఇన్వాయిస్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. అయితే రిలీజ్ 7.1లో ఇన్బిల్ట్ టాలీలోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్ ఫార్మాట్స్ను ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ చూపిస్తున్న చేంజ్ టెంప్లెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్ ఫార్మాట్స్ లైక్ కంపెనీ నేమ్, మల్టిపుల్ లోగోస్, మల్టిపుల్ అడ్రస్ మొదలైన ఫార్మాట్స్ని ఇన్బిల్ట్ టాలీలోనే ఇవ్వడం జరిగింది. వీటిలో ఒక టెంప్లెట్ని తీసుకొని మనకు కావాల్సిన ఇన్వాయిస్ ఫార్మాట్లోకి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నేమ్ అనేది ఈ టెంప్లెట్లో చూపిస్తున్న విధంగా సెంటర్ ఫార్మాట్లోకి అప్లై చేద్దాం. రైట్ సైడ్ చూపిస్తున్న సేవ్ టెంప్లెట్ పైన క్లిక్ చేయాలి. ప్రెస్ Ctrl+A. అంతేకాకుండా కంపెనీ నేమ్ యొక్క ఫాంట్ అండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ప్రెస్ ఎస్కేప్. సెలెక్ట్ చేంజ్ టెంప్లెట్ అండ్ సెలెక్ట్ ఎడిట్ ఫీల్డ్ ప్రాపర్టీస్. కంపెనీ నేమ్ పైన క్లిక్ చేయాలి. సెలెక్ట్ ఎడిట్ ప్రాపర్టీస్. షో అడ్వాన్స్డ్ ఫీల్డ్ ఆప్షన్స్ మేక్ ఇట్ ఎస్. ఇందులో మనకు కావాల్సిన కలర్ అండ్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెస్ Ctrl+A. సెలెక్ట్ సేవ్ టెంప్లెట్. క్లిక్ ఆన్ ప్రీవ్యూ. సో ఈ విధంగా కలర్ఫుల్ అండ్ న్యూ లుక్ ఫార్మాట్లకి ఇన్వాయిస్ను చేంజ్ చేసుకుని జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇన్వాయిస్లో వాటర్ మార్క్ ఫీచర్ని యాడ్ చేసి చూద్దాం. క్లిక్ ఆన్ వాటర్ మార్క్. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇమేజ్ లేదా టెక్స్ట్ రూపంలో సెట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఇమేజ్. సెలెక్ట్ ఇమేజ్ నేమ్. అలైన్మెంట్ అండ్ సైజ్ మనకు కావాల్సిన విధంగా తీసుకోవచ్చు. ప్రెస్ Ctrl+A. ఈ విధంగా వాటర్ మార్క్ ఇమేజ్ అనేది ఇన్వాయిస్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ను ఓచర్ టైప్లో బై డిఫాల్ట్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. గో టు ఆల్టర్. సెలెక్ట్ ఓచర్ టైప్ అండ్ సెలెక్ట్ సేల్స్. సెట్ ఆర్ ఆల్టర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆప్షన్ ఎస్ చేయాలి. ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ను ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇన్వాయిస్లో యాడ్ చేసి చూద్దాం. క్లిక్ ఆన్ కాన్ఫిగర్. ఇందులో షో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆప్షన్ ఎస్ చేయాలి. అంతేకాకుండా ఇందులో మనకు కావాల్సిన ఎక్స్ట్రా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇన్వాయిస్లో సిగ్నేచర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేంజ్ టెంప్లెట్ అండ్ సెలెక్ట్ ఎడిట్ ఫీల్డ్ ప్రాపర్టీస్. స్క్రోల్ చేస్తూ సిగ్నేచర్ ప్లేస్ దగ్గరికి రావాలి. సెలెక్ట్ ఎడిట్ ప్రాపర్టీస్. ఇమేజ్ నేమ్ దగ్గర ఆల్రెడీ లిస్ట్లో ఉన్న సిగ్నేచర్ ఇమేజ్ను సెలెక్ట్ చేసి సేవ్ చేయాలి. క్లిక్ ఆన్ సేవ్ టెంప్లెట్. ప్రెస్ Ctrl+A. సో ఈ విధంగా ఇన్వాయిస్లో సిగ్నేచర్ను యాడ్ చేసుకోవచ్చు. తర్వాత హెడర్ అండ్ ఫూటర్ ఫీచర్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. గో టు చేంజ్ టెంప్లెట్. రైట్ సైడ్ చూపిస్తున్న హెడర్ ఇమేజ్ బటన్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఫూటర్ ఇమేజ్ ఆప్షన్. యూజ్ ఇమేజ్ ఇన్ ఫూటర్ ఆప్షన్ మేక్ ఇట్ ఎస్. లిస్ట్లో చూపిస్తున్న ఇమేజ్ నేమ్ను సెలెక్ట్ చేసి ఫిట్ ఇమేజ్ టు పేజ్ విడ్త్ ఎస్ చేయాలి. ప్రెస్ ఎంటర్ అండ్ సేవ్. క్లిక్ ఆన్ ప్రీవ్యూ. సో ఈ విధంగా రిలీజ్ 7.1లో ఇచ్చిన డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ను మనకు కావాల్సిన ఇన్వాయిస్ ఫార్మాట్లోకి ఇంప్లిమెంట్ చేసుకుని ఈజీగా ఇన్వాయిస్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, నెక్స్ట్ వీడియోలో టాలీకి సంబంధించిన మరో ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం.